తీసుకొచ్చి గుద్దాడే. కంట్రోల్ రూమ్. ఎవరో మన సార్ని గుద్దేశారట. ఏంటి సార్ని గుద్దేశారా? వెనకాల అమ్మాయి కూడా ఉందంట. వాడిని వదలొద్దు, వాడంతా చూడాల్సిందే. ఏయ్ చూద్దు గాని, ట్రాఫిక్ పోలీస్ అంటే ఏంటో చూద్దు గాని. సెల్లో ప్రశాంతంగా నిద్రపోదాం అనుకున్నావా? నరకం చూపిస్తానా? చూపించండి సార్. సారీ సార్. ఏయ్ నువ్వు కళ్ళు మూసుకున్న నీ కళ్ళ నుంచి నీళ్లు రావాలి. అలా కొడతాను రా. హలో అమ్మా, నేను ఈ రాత్రికి నా ఫ్రెండ్ నిషా వాళ్ళ ఇంట్లో పడుకుంటాను. పొద్దునే వచ్చేస్తాను. ఓకే సార్, మీరేం చేస్తారో మాకు తెలీదు. మేము ఇక్కడే ఉంటాం. నీకు ఇంకేం టెన్షన్ లేదు కదా? అమ్మ తల్లి, నాకు టెన్షన్ ఇప్పుడే స్టార్ట్ అవుతోంది. చూడు, ఆడపిల్లలు స్టేషన్లో ఉండకూడదు. నువ్వు సైలెంట్ గా ఉండు, నేను మాట్లాడతాను ప్లీజ్. సార్ నాదొక రిక్వెస్ట్. ఏటో అడుగు. నేనేమి కావాలని గుద్దలేదు సార్. అయితే ఇంకెందుకు గుద్దావు? అది కాదు సార్, తప్పు చేసింది నేనుంటాను సార్. ఈ అమ్మాయిని పాపం పంపించేయండి సార్. ఏయ్ పంపే ప్రసక్తే లేదు. ఈ నొప్పి నన్ను వదలటం లేదు. అయ్యో సార్, ఇలా మాట్లాడి ఈ నొప్పిని కొని తెచ్చుకున్నారు. మళ్ళీ ఎందుకు సార్ కష్టాలు తెచ్చుకుంటారు? ఆడపిల్లల్ని అర్ధరాత్రి స్టేషన్ లో ఉంచుకోవడం అఫెన్స్ సార్. పంపించేయండి. అసలే మీటు అంటున్నారు కదా. సరే పంపించే. అమ్మా, నువ్వే ఫ్రెండ్ ఇంట్లో ఉండక్కర్లేదు, మీ ఇంట్లో ఉండొచ్చు. వెళ్ళమ్మా. నేను ఎక్కడికి వెళ్ళను. నీకు దండం పెడతాను. రైట్ చూడు ప్లీజ్, ఇక్కడ ఉంటానని నా టెన్షన్ ఇంకా పెంచుకో. నువ్వు దయచేసి ఇంటికి వెళ్ళు, నేను మేనేజ్ చేసుకుంటాను ప్లీజ్. రేపు పొద్దునే రమ్మంటావా? అబ్బే వద్దొద్దు, నేనే బయటకు వచ్చి నేనే ఫోన్ చేస్తాను. ఓకే వెళ్ళు ప్లీజ్ ప్లీజ్. Take care. ఫోన్ చెయ్. చేస్తా. బాయ్ సార్, లాకప్ కీ ఇవ్వండి సార్. తెరిచే ఉంది, వెళ్ళవా. థ్యాంక్ యూ సార్. నేనెందుకురా ఇక్కడ ఉన్నదే? మీకే తెలియదు. ఓపెన్. పడుకున్నాడు, వదిలేండి సార్. రే మీరంతా ముందే మాట్లాడుకుని వచ్చారా? మాట్లాడడానికి ఏముంది సార్? బ్యాక్ డాక్టర్ కు ఫోన్ చేయరా. సార్ నాకు ఫ్రెండ్ డాక్టర్ మాత్రమే తెలుసు సార్. అన్నే పిలు. అయ్యో, ఎంత దర్జాగా పడుకున్నాడు. 2 తగిలించి లేపండి సార్. ఏయ్ తమ్ముడు పడుకున్నప్పుడు కొట్టకూడదు. తమ్ముడు లేచిన తర్వాత కొడదాం. లేపరా. జస్ట్ మినిట్ సార్. తమ్ముడు లేవయ్యా. అయ్యో చూడండి సార్, ఎంత లేపినా వీడు లేవట్లేదు సార్. ఎందుకు లేవట్లేదు? నీ సంగతి తర్వాత చెప్తాను. ఏయ్ తమ్ముడు లేచేలా ఓ పాట పాడరా. నేను చెప్పింది వాళ్ళు లేవడానికి. అయ్యో తమ్ముడున్నారు కదా, కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇప్పుడు చెప్తాను చూడండి. వీడి చెవి ఎక్కడుంది? మత్తు వదలరా, నిద్ర మత్తు వదలరా. ఎందుకు వాళ్ళు లేవట్లేదు? వెళ్ళి విజిల్ పట్టరా. చూడండి సార్, పట్టరా. ఎందుకు వాళ్ళు లేవట్లేదు? పొయ్యి. మా సార్ ఇంట్లో కూడా ఇంత కష్టపడి ఉండరు. ఓ నువ్వు ఒకటి మధ్యలో పోరా అవతలకి. హలో, ఏంటి సార్ మీడియా వాళ్ళతో వచ్చింది? కేసు పెడుతున్నా ఎవరా? సార్, వాట్ ఇస్ దిస్? నిన్న చేసిన ఒక చిన్న తప్పు కోసం ఇలా లాకప్ లోంచి టార్చర్ పెడతారా? అయ్యో మేమేం పెట్టలేదు, వాడి స్పృహ తప్పి పడిపోయాడు. అక్క అలారం పెట్టి లేపి మరీ కొట్టాడక్క. అయ్యో కాలు పట్టుకుని బతిమాలనక్క. నన్ను కూడా కుక్కను కొట్టాడక్క. కావాలంటే అడుగక్క. వీడేమిట్రా లైట్ గా కొట్టేందుకు ఇలా దెబ్బతీస్తున్నాడు? టీ తాగి వాడిని కొడుతూ ఊరుకుంటాడా? సార్, కోమాకెళ్లే రేంజ్ కొట్టారు. అయ్యో, అంత తప్పు తను ఏం చేశాడు సార్? అయ్యో మీకు అతనికి ఏదైనా పాత పగుందా? ఆయన డబ్బులు ఇవ్వలేదని ఇలా చితక బాధ. అనుకోకుండా జరిగిందా లేదా మీరు సుపారీ తీసుకొని చేశారా? ఏదో చెప్పండి సార్, మౌనంగా ఎందుకున్నారు? ఏదో చెప్పండి. మాట్లాడమని చెప్పి మీరే మాట్లాడుతున్నారు. మాకు టైం ఇవ్వండి అయ్యా. సార్ ఎక్స్క్యూజ్ మీ, నా పేరు గురుమూర్తి. హలో. భరత్ వాళ్ళ అన్నయ్యనే. ఓ యాక్చువల్లీ మీరందరూ అనుకునేలాగా నా తమ్ముడు కోమలో లేడు. అదేంటంటే వాడికి ఒక డిజార్డర్ ఉంది. వాడు ప్రతిరోజు 18 అవర్స్ నిద్రపోతాడు, మిగిలిన 6 అవర్సే మెలకుగా ఉంటాడు. దానివల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ సార్. సారీ సార్. బతికించావు. నేను స్టాక్ రావడం లేట్ అయింది. ఇంటికి వెళ్ళి మొబైల్ ఛార్జ్ పెట్టడం మర్చిపోయాను. ఒక సెల్ఫీ కదా అడుగుతున్నారు, వెళ్ళి తీసుకోవచ్చు కదా. నువ్వెందుకు అన్నిసార్లు వాచ్ చూస్తున్నావు? రేపు పొద్దునే రమ్మంటావా? అబ్బే వద్దొద్దు, నేనే బయటకు వచ్చి నేనే ఫోన్ చేస్తాను. ఓకే. అనవసరంగా మా టైం వేస్ట్ చేశారు కదా. న్యూస్ ఇస్తానని న్యూసెన్స్ క్రియేట్ చేశారండి మేడం. వెళ్దాం.
విషయాన్ని నాకు ముందే చెప్పుంటే నేను నిన్ను యాక్సెప్ట్ చేసి ఉండేదాన్ని కాదు.